హాయ్ అండి. ఏంటెక్కో చాలా రోజులు అయిపోతుంది వ్లాగ్ పెట్టక. ఏం చేస్తున్నావు ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి బాబు, వెల్కమ్ టు ద ఛానల్. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ రాఖీ సెలబ్రేషన్స్ మీతో షేర్ చేయలేదు కదా, షార్ట్స్లో చిన్న చిన్న వీడియోస్ అయితే షేర్ చేశాను. ఇక్కడ చూసారు కదా, రాఖీ కట్టేస్తుంది పాప అయితే. ఇద్దరికి బొట్టు పెట్టేసి వాళ్ళ డాడీకి అన్నయ్యకి ఇంకా రాఖీ కట్టడానికి అయితే కూర్చుంది. కుంకుమ అయితే కళ్ళలో పడుతుంది, కరెక్ట్గా తుడుచుకో అని చెప్తున్నాను వాళ్ళ డాడీ. అట్ ది సేమ్ టైం మంగళారతి అయితే ముట్టించి పక్కన పెట్టేశాక బొట్టు పెట్టి రాఖీ అయితే కట్టేసింది. రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా కట్టేసింది. ఈ డ్రెస్ అయితే నేనే స్టిచ్ చేశాను. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక్క లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా నాకు కూడా రాఖీ కట్టేసింది. నాకు రాఖీ కట్టేసిన తర్వాత వాళ్ళ డాడీకి అన్నయ్యకి హారతి అయితే దిష్టి అయితే తీయడమా హారతి తీయడమా ఇదేంటో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. తీసేసిన అలా చేసిన తర్వాత హారతి అయితే ఇచ్చి ఇంకా కట్నం పెట్టే సెక్షన్కి వచ్చింది. ఈ ఏడుపంతా ఇక్కడే ఉందండి బాబు. ఇక్కడ బొట్టు పెట్టి డ్రెస్ పెట్టడం వరకే, డ్రెస్ పెట్టే వరకు బాగుంటుంది. ఆ తర్వాత కాళ్ళు మొక్కమంటే ఈగో ప్రాబ్లం వల్ల మొక్కడానికి అయితే సంకోచించే వాళ్ళ అన్నకి వాళ్ళ డాడీ అయితే డబల్ డోస్గా నేను మొక్కుతానని ఇద్దరి కలిపి తనే మొక్కేశాడు. ఇక్కడ చూసారు కదా, డ్రెస్ అయితే పెడుతున్నారు. మళ్ళీ ఈ డ్రెస్ వేసుకొని అందరి దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళ పెద్దనాన్న పిల్లలు అందరు అన్నయ్యలు ఉన్నారు కదా, హరిప్రియకి అయితే చాలామంది బ్రదర్స్ ఉన్నారు. సో వాళ్ళందరి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక్కడ చూసారు కదా, కాళ్ళు మొక్కమంటే విని ఓవర్ యాక్షను. అండ్ నెక్స్ట్ అయితే ఇక వాళ్ళ డాడీ అయితే మొక్కేశాడు. ఇలా వెళ్ళిన తర్వాత నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇక్కడైతే మా తాతయ్యకి అయితే ఫస్ట్ రాఖీ కడతాను నేను. సో తాతయ్యకి అయితే రాఖీ కట్టేస్తున్నా. రాఖీ కట్టేసిన తర్వాతకి ఇంకా తాతకి స్వీట్ పెట్టేసి ఇంకా అక్కడ నుండి మళ్ళీ డాడీ దగ్గరికి అయితే రావాలి. అప్పటి వరకు అయితే ఒక్క రాఖీ కూడా రాలేదు, ఎందుకంటే ఈసారి పండగ అంతా తికమక వచ్చింది కదా. అండ్ ఫస్ట్ వన్ తర్వాతనే రావాలి, వన్ తర్వాతనే రాఖీ కట్టుకోవాలి అని అంటే సో అలా డిలే అయిపోయింది టైం అంతా. ఇక్కడైతే నేను రాఖీ కట్టేసేటప్పుడు మా చెల్లి కూడా ఉంది పక్కన. ఇగో ఈ పొట్టిదే, అది అలా పెట్టేస్తే నేను టై చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే బొట్టు పెట్టలేదంట. బొట్టు పెట్టేసిన తర్వాత రాఖీ పెట్టేసి ఇంకా టై చేస్తున్నాను నేను. ఇలా టై చేసిన తర్వాత అది కూడా స్వీట్ పెట్టాలి, అది కూడా రాఖీ కట్టాలి అన్నట్టు కట్టేసింది. ఇంకా కట్టేసిన తర్వాత ఒక ఫోటో అయితే దిగాము. ఇక్కడ చూసారు కదా, ఈ కొబ్బరి స్వీట్ అయితే చాలా బాగుందండి. బెల్ బ్రాండ్ వాళ్ళది, చాలా టేస్టీగా కూడా ఉంది. సో ఇలా అయితే తాతయ్య కట్టడం అయిపోయింది. ఇక్కడ చూసారా ఎంత పోటీయో ఇది నాకు, అలా ఉంటున్నానండి. ఇంకా మధ్యలో జోక్స్ అయితే జరిగాయి. సో ఇలా అయిపోయింది. ఇక్కడైతే ఇంకా డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. డాడీ దగ్గరికి వచ్చి ఇంకా నేనైతే బొట్టు పెట్టి రాఖీ అయితే కట్టేశాను. రాఖీ కట్టేసి ఒక 2 పిక్స్ అయితే తీసుకుంటాం కదా మెమరీ కోసం. సో స్వీట్ అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడ చూసారా, కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ని వీడియోలో షేర్ చేయలేం, కానీ అక్కడ ఏం జరిగింది అనేది కూడా నేను మర్చిపోయాను. సో దట్ నాకు కూడా స్వీట్ పెట్టాడు. ఆ తర్వాత మా డాడీ అయితే ముగ్గురికి సేమ్ శారీస్ తీసుకొచ్చాడు. ఇక్కడ చూసారు కదా, ఈ శారీ పెట్టి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇప్పుడు మా తెలంగాణలో అయితే ఆడబిడ్డల్ని లక్ష్మీదేవులతో సమానంగా చూస్తారు కాబట్టి కాళ్ళు అయితే మొక్కుతున్నారు. ఇక్కడ చూసారు కదా, మాకు కట్టే వాళ్ళకి వచ్చే వాళ్ళ కోసం మేమైతే డ్రెస్సులు తీసుకోవడానికి వెళ్ళాను. డ్రెస్ అండ్ శారీస్. ఇక్కడ చూసారు కదా, లైమ్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ బ్లౌజ్ ఉంది. అలాంటి శారీస్ అయితే 2 తీసుకున్నాను. ఒక డ్రెస్ తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను. ఎందుకంటే నా బాబు కట్టే వాళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళ కోసమని. ఇంకా మిగతా రిమైనింగ్ వాళ్ళకి ఇక డబ్బులు పెడదాంలే, ఇప్పుడైతే ఈ శారీస్ చాలు అన్నట్టు తీసుకొని వచ్చేసాను. అలాపు వచ్చి ఇంకా వంట చేసే లోపు ఇంకా వాళ్ళైతే వచ్చేసారు. వీళ్ళైతే నియాన్ వాళ్ళ సిస్టర్స్, కజిన్స్ అనుకోవచ్చు. సో కట్టేస్తున్నారు రాఖీ. రాఖీ కట్టేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలి. వేరే బ్రదర్స్ దగ్గరికి వాళ్ళు కూడా వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ చేయించుకున్నాం. ఇక్కడ చూసారు కదా, ఈమె నియాన్ వాళ్ళ అక్క అన్నట్టు, అంటే కజినే కానీ అక్కే. చిన్నప్పటి నుండి వాళ్ళతోనే కొంచెం ఎక్కువ క్లోజ్ ఉండేది. అండ్ ఇక్కడ హరిప్రియ చూడు ఖచ్చితంగా పొసెసివ్ అవుతారు. సేమ్ కలర్ డ్రెస్లు వేసుకున్నారు అక్క చెల్లెళ్ళు అయితే. అండ్ అలాగే ఇక ఖచ్చితంగా స్వీట్ పెట్టాలి కదా, స్వీట్ పెట్టేశారు.
ఇలా జరిగిందండి. స్వీట్స్ అయితే రాఖీ కట్టినట్టు ఒక ఫోటో దిగుదాం రా అని అంటే సరే అని ఫోటో అయితే దిగేశారు. సరే అని ఇంకా ఫోటోలు అయిపోయాక ఈ స్వీట్ సెక్షన్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. నాకొద్దే తల్లి, నాకు తలనొస్తుంది, అసలే స్వీట్ తింటే కష్టం అవుతుంది మళ్ళీ అని అంటే సరే అని పక్కన పెట్టింది. ఇంకా చూసారు కదా, ఇంకా నియాన్ అయితే వాళ్ళ అక్కకి డ్రెస్ పెట్టేస్తున్నాడు. డ్రెస్ పెట్టేసి కాళ్ళు మొక్కురా అంటే వీని ఓవర్ యాక్షన్ చూడండి, మామూలుగా ఉండదు. అవును మరి చూడండి, ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఎక్కువ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఈమె మా పిన్ని కమ్ మా సార్కి సిస్టర్. ఇక్కడ చూసారు కదా, తనైతే రాఖీ టై చేస్తుంది. టై చేసిన తర్వాతకి ఇంకా మనం అయితే రాఖీ అయితే కట్టేస్తుంది. చాలా దూరం నుండి వచ్చింది, నర్సంపేట పిల్లదైతే, అందుకోసమని ఇంకా రాఖీ కట్టేంత వరకు వెయిట్ చేసాము. ఇంకా హరిప్రియం కూడా తీసుకొని వాళ్ళ డాడీ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, సో వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అందుకోసమని ఇంకా ఫాస్ట్గా చేపించేసాము. అక్క తొందరగా కట్టేయండి అక్క, మళ్ళీ వర్షం కొట్టేలా ఉంది. ఆ రాఖీ పండుగ రోజు అయితే చాలా డిస్టర్బెన్స్ చేసింది వెదర్ అయితే. ఒకసారి వర్షం కొట్టడం, ఒకసారి వర్షం కొట్టకపోవడం, ముక్కపోయడం, ఇవన్నీ జరిగిపోయినాయండి బాబు. ఇంకా స్వీట్ అయితే జిలేబీ తెచ్చింది ఆ అక్క. జిలేబీ కోసం భలే ఫన్నీ అయిపోయింది. వాడేమో ఇష్టంగా తింటాడు జిలేబీ, నాకేమో తలనొస్తుంది అక్క నేను తినేస్తా అని నేను కొంచెం తినేసి వాడికి ఇచ్చేసాను. సో ఇలా జరిగిందండి హడావిడిగా. ఇంకా లాస్ట్కి అయితే శారీస్ పెట్టేశాము. పాపకైతే డ్రెస్ ఇచ్చి ఇంకా థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అని, వీళ్ళు అంటే ఆడబిడ్డలు లక్ష్మీదేవులు అన్నాం కదా, సో వాళ్ళందరి దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని ఇంకా మేమైతే ఈ పండుగని ఇలా ఎండ్ చేసాము. మీ ఫెస్టివల్ ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.